ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా గూడూరులో ఉత్సాహంగా సాగిన మెగా శాకాహార ర్యాలీ. వనపర్తిలోని శ్రీ 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 వకేశ్వర పిరమిడ్ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం విజయవంతంగా ధ్యాన కార్యక్రమాలు. తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని శ్రీ అర్ధనారీశ్వర పిరమిడ్ లో అద్భుతంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలోని అర్ధనారీశ్వర పిరమిడ్ లో ఘనంగా 4 రోజుల భగవద్గీత ధ్యాన యజ్ఞం. కోనసీమ జిల్లా వెంటూరు గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. మంచిర్యాల జిల్లా తీగల్ పహాడ్లోని పాత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల సంకల్ప ధ్యాన ముగింపు సంబరాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం భగవద్గీత సందేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం గూడూరు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరులో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీ చాణిక్య అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, వివేకానంద రోడ్ నుండి ప్రారంభమై గూడూరు ప్రధాన రహదారుల గుండా 3 గంటల పాటు అద్భుతంగా జరిగింది. గూడూరు ఆర్డీఓ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు సమ్మ అజీవ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ దేవరాజు, ర్యాలీ నిర్వాహకులు ఆచార్య శ్రీనివాస్, గూడూరు వివిధ ప్రాంతాలకు చెందిన ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశము ఎవరూ మాంసం తినకూడదు. ఏ మనిషి జంతువుని చంపడానికి ఎలాంటి అర్హత లేదు. ఏ జంతువు చంపబడకూడదు. మన ఊర్లో జంతువు చంపబడటం అనేది మనందరికీ సిగ్గుచేటు. ఈ గూడూరులో కనుక మాంసం కోసమో తిండి కోసమో జంతువుల్ని బలివ్వడానికో ఇక్కడ చంపుతుంటే కనుక ఈ గుంటూరు ప్రజలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ సిగ్గుచేటు. ఏ గూడూరులో, ఏ దేశంలో జంతువుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో ఆ దేశం యొక్క కీర్తి ఎలా ఉంటుందని మహాత్మా గాంధీ చెప్పారు. దీన్ని మనం అర్థం చేసుకుని తక్షణమే శాకాహారులుగా మారాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం తినకూడదు. మనకి మాంసం అక్కర్లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈరోజు ఇక్కడ మన మాస్టర్స్ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నువ్వేం చెప్తావు? ఎప్పుడైతే ఆలోపోతుంది ఇంకా అయిపోతుంది కదా. ఆడు విసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చారు కిందికి. ఇంకొద్దున సమయం కుట్టినది కూడా. ఇది కాదు నీకు కావాల్సిన ఆనందం అనేది తెలుపుతారా? ఆనంద పిల్లలు ఎప్పుడు తెలుపుతారంటే అప్పుడు తెలుపుతారు. ఈ విశుద్ధ చక్రం లేకపోయినా వరకు నీకు ఆనందమే. అవి సువర్ణపు తెరలు, బంగారు తెరలు. అంటే దాంట్లో నుంచి బయటపడాలనిపించదు. దీనిలో గల స్వర్గంలోనూ నరకంలో అయితే తిరిగిన పడాలనిపించింది. వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వప్న పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాలు, బ్రహ్మర్షి పాత్రిజీ బోధనల గురించి వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. నిడదవోలు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని శ్రీ అర్ధనారీశ్వర పిరమిడ్ లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత ప్రవీణ్ కుమార్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్, అనంతలక్ష్మి, గంగా భవాని, సూర్య, సత్యనారాయణ, రంగారావు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఇదిగో ఎండాకాలం
నేను శుభ్రంగా పొలంలో వరి నాట్లేస్తున్నాను. ఖచ్చితంగా వరి నాట్లకి రెండు వరిని గింజలు వేయడానికి చెప్తున్నప్పుడు నీళ్ళని పట్టేసినప్పుడు చుట్టుపక్కల ఏదైనా ఉంటారు, మళ్ళీ ఉంటారు, మళ్ళీ నీకు గుర్తుందా అంటారు. ప్రతిసారి గుర్తుందా ఆయన వర్షాలు పడిన తర్వాత నువ్వేమైనా చేసి ఇప్పుడు చేసి నిలబడదు. నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలోని ఆర్ధనారీశ్వర పిరమిడ్ లో 4 రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ ధ్యానం, శాకాహార విశిష్టత గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీతలోని పలు అంశాలను వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. కోటగిరి పిరమిడ్ మాస్టర్లు బర్ల పద్మ, శంకర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. అప్పుడే అమ్మ అవుతాం, అమ్మ తత్వం అవుతాం. నీ ఇంటికి కుక్క వస్తే హడి అనకండి, ఎలగొట్టకండి. అందుకనే విద్యా వినయాలు సంపన్నం కలిగిన గవి హస్తిని, గవి అంటే ఆవు, హస్తిని అంటే ఏనుగు, శుని అంటే కుక్క. ఏదచ్చినా సరే సమానంగా చూడగలిగిన వాడే పండితుడు. ఇది మనకి చెప్తున్నాడు. అందుకని ఈ శ్లోకంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనము. కోనసీమ జిల్లా ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 60వ సోమవారం రామచంద్రాపురం మండలం వెంటూరు గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించి ప్రజలకి ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే కలుగు లాభాలను వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ రాచూరి శ్రీనివాసరావు అందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వడ్లమూరి సుబ్బారావు, భారతి, అంగర చౌదరి, రామారావు, గుప్తా, కేవిడి ప్రసాద్, డాక్టర్ భాస్కర్ రావు, అన్యం రామకృష్ణలు ధ్యాన ప్రచారం నిర్వహించారు. కాంతమణి గారు ఆ పెద్దమ్మ ద్వారానే వచ్చేవండి. మా వదిన ఒక బుక్ తెచ్చిందండి, పాంప్లెట్ శాకాహారం అమృతహారం మేకలు. ఆ చిన్న పుస్తకం చదివి 2 నెలలు శాకాహారమే తిన్నామండి. తర్వాత పెద్దమ్మ ద్వారా ధ్యానంలోకి వచ్చాం. మామిడాడ క్లాసుకి వెళ్ళేవాళ్ళం అండి ప్రతి నెలన. అలా వచ్చామండి. ధ్యానం చాలా అద్భుతాలు చేసిందండి. 1, 2 కాదండి. నాకు మాస్టర్తో కూడా ఇచ్చేయండి అనుభవాలు. ఇంకా అలా ధ్యానం ద్వారా సాగుతుందండి మా జీవితం. చాలా హ్యాపీగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పిరమిడ్ మాస్టర్లు వడ్నాల శ్రీధర్ పద్మ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తీగల్ పహాడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల సంకల్ప ధ్యాన ముగింపు సంబరాలు, అలాగే పిరమిడ్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 41 రోజుల సంకల్ప ధ్యానం విజయవంతం కావడంతో సహాయ సహకారాన్ని అందించిన వారిని పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో పలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆకాశిస్తాడు. ఆ ప్రమదగణాలు ఉత్తర దిక్కుకు వెళ్తే ఒక గజము రూపంలో ఉన్న ఒక తల కనిపిస్తుంది. శివుని ఆత్మ కదా, అది తీసుకొని తిరిగి శివుడి దగ్గరికి రావడం జరుగుతుంది. శివుడు ఆ తలను తీసుకొని ఆ గజ పట్టుకోవాలి అనేది గుర్తుకు వస్తుంది. గజాసురుడు మాట ఇచ్చాడు. అప్పుడే చెప్పాడు, గజాసుర నేను ఇచ్చిన మాట తప్పదు అని. చూడండి, ఇక్కడ ఆ గజాసురుడి తలని వినాయక పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కంచర్ల నాగరాజు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మ విదాప్నోతి పరం. బ్రహ్మ విదాప్నోతి పరం. బస్ ఇప్పుడు తెలుసుకొని ఈరోజు మనం చేస్తాం. సంస్కృతం యొక్క గొప్ప ఏంటి అంటే
మనం ఈ మధ్య అన్ని సోషల్ మీడియాలో వస్తుంది. నాసా వాళ్ళు సంస్కృతాన్ని కోడిక్ లాంగ్వేజ్గా తీసుకున్నారు, సంస్కృతాన్ని ఇట్లా ఇంటర్నేషనల్ రికగ్నైజ్ చేశారు. అంటే ఎందుకు చేశారు అంటే సంస్కృతంలో 19,4000 రూల్స్, లేకపోతే దీంట్లో నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు ఉంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా శివాలయంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ ధ్యానం దేవుడిచ్చిన వరమని, ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని కోరారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం కలుగుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా 7 శరీరాలలో ఒకటైన విజ్ఞానమయ శరీరం గురించి చక్కగా వివరించారు. ఎవరైతే శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తారో వారు విశేషమైన విజ్ఞానాన్ని పొందుతారని అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా, వేమన పద్యాల ద్వారా తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ విషయాన్ని ఎప్పుడు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ వాస్తవానికి నీ తండ్రి కారణం కాదు, నీ తల్లి కారణం కాదు, నీ భార్య కారణం కాదు, నీ భర్త కారణం కాదు, నీ కొడుకు, నీ కూతురు, మనవడు, మనవరాలు ఎవరు కారణం కాదు. బంధువులు కానీ, సమాజంలో కానీ ఎవరు కారణం కాదు. నీ వాస్తవానికి నువ్వే కారణం అని తెలుసుకో. చాలా జ్ఞాపకం ఉంచుకో. బుద్ధి నిండా దాన్ని పదే తలుచుకో. ఈ వాస్తవాన్ని అద్భుతంగా సృష్టించుకో, సంతోషంగా సృష్టించుకో, ఆనందంగా సృష్టించుకో. జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ద్వారానే నువ్వు ఆ యొక్క ముక్తిలో ఉండగలుగుతావు. అది ఒక ఆత్మ జ్ఞానం ద్వారానే ముక్తి, జ్ఞానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి. నువ్వు ఎంతెంత జ్ఞానాన్ని పొందితే అంతంత ముక్తిలో ఉంటావు. విజయవాడ సమీపంలోని సిద్ధార్థ పిరమిడ్ మానస్ సరోవరంలో పర్యావరణ అవగాహన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మానస్ సరోవరం వ్యవస్థాపకులు కళ్యాం రామిరెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. అలాగే ఈ కార్యక్రమంలో యువత కూడా పాల్గొని చక్కటి సందేశాలు ఇచ్చారు. సమతుల్యత ఎలా పాటించాలో దాని గురించి తెలుసుకున్నాం. నిజానికి ఒక మనిషి 740 కేజీల ఆక్సిజన్ తీసుకుంటాడు. అది ఊపిరి అంటే ఆక్సిజన్ అన్నమాట. మన ఊపిరి ద్వారా సంవత్సరానికి 740 కేజీల ఆక్సిజన్ పీల్చుకుంటాడంట సంవత్సరానికి. మరి అట్లాంటిది 7 చెట్లు ఉత్పత్తి చేస్తాయి. 740 కేజీలు ఆక్సిజన్ కావాలంటే 7 చెట్లు వస్తే చాలు. 7 చెట్లు ఉంటే ఆక్సిజన్ సంవత్సరం సరిపోనిస్తాయి. మరి ఇప్పుడు దాదాపు ఒక మనం 30 సంవత్సరాలు ఉన్నాం అనుకున్నాం, 30 సంవత్సరాల వయసు. మరి మనం ఎన్ని చెట్లు నాటాలండి? 210 చెట్లు నాటాలి. అనేది నీ శరీరం వెంటనే రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నీ శరీరమే, కోడి మేక కాదు. ఫస్ట్ తేడా నువ్వు నేచర్ని పాడు చేస్తే ముందు పాడయ్యేది నీ ఆరోగ్యమే. ఓకే, ఇది ఫస్ట్ది. బాగా గట్టిగా గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే దానికి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నది మనమే ఒక రకంగా. దీంట్లో ఎవడో మంచివాడు ఉంటాడు, మంచి పనులు చేసేవాడు ఉంటాడు, మొక్కలు నాటేవాడు ఉంటాడు. పాపం వాడికి అనారోగ్యం వస్తుంది. ఎందుకు? ఇంతమంది కలిపి ఇంత పాడు చేస్తున్నప్పుడు ఒక్కడెవడో ఉన్నవాడు, మంచిగా ఉన్నవాడు కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం చక్కగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా PSSM ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు రమ్య, రాజశేఖర్ నిర్వహణలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లో సైకిల్ ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం, అలాగే పలువురు పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని అన్నారు. ఈ భూమాత అందరికీ తల్లి లాంటిదని, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. అనంతరం ఎంతో ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు నిర్వాహకులు. ఆ తర్వాత అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున మరి రమ్య, రాజశేఖర్ గారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరియు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అభినందించదగ్గ విషయము. మరి మనమందరం కూడా ఒక ప్రకృతిని మాతతో పోలుస్తాము, ఒక భూమిని మాతతో పోలుస్తాము. మన తల్లి మనకు మాత్రమే తల్లి, కానీ ఈ రోజున భూమాత అనేది మనందరికీ తల్లిగా మనం భావిస్తూ పూజిస్తూ ఉంటాము. అలాంటి ప్రకృతిని, అలాంటి భూమాతని మనం ఈ రోజున అభివృద్ధి పేరుతో మరి ఎంతగా హింసిస్తున్నామో మనము ప్రతి చోట కూడా గమనిస్తే మనకు అర్థమవుతుంటుంది. ఈ రోజున అభివృద్ధి పేరుతో చెట్లు నరికేస్తున్నాము. స్వచ్ఛమైన గాలి దొరకని ప్రదేశాలని మనము అభివృద్ధి ప్రాంతాలుగా మరి సిటీలుగా మనం చెప్పుకుంటున్నాము. మరి అలాంటి పరిస్థితుల నుండి బయటకు వచ్చి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ఈ యొక్క ప్రకృతి పట్ల అవేర్నెస్ కల్పించడం కోసం ఈ యొక్క సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి వనపర్తి జిల్లా జగత్పల్లిలో గల హనుమాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకి ధ్యాన విశిష్టత, ధ్యాన లాభాల గురించి, అహింస గురించి, అలాగే వారి సందేహాలకి పిరమిడ్ మాస్టర్ రాములు ప్రజెంటేషన్ ద్వారా చక్కగా వివరించారు. ఎప్పుడు సత్యంలో మాట్లాడాలి, యుద్ధంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, ముందు మొదలంగా మాట్లాడాలి. మాటలే కదా మనకు మనసులో మనం దగ్గర చేసుకునేది, దూరం చేసుకునేది. అహింస అంటారు. అహింస అంటే హింసకు వ్యతిరేకం. ఏ ప్రాణిని హింసించకూడదు. అది మన పిల్లలు కావాలి. ఇప్పుడు మన శరీరాన్ని ఒప్పుకుంటే ఎంత మాటలు చేస్తుందో దానికి కూడా అది రెండో సిద్ధాంతం. మూడవది బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మచర్యం అంటే ఒక దాన్ని సాధించకుండా వదిలిపెట్టకూడదు, ఒక అర్థం. ఇంకో రెండో అర్థం గృహస్థ ధర్మంలో ఉండి నిర్వాహం పొందడం, మా గురుగారు చెప్పింది. ఇంకో అర్థం ఏంటంటే మన ఆంజనేయ స్వామి వాళ్ళ బ్రహ్మచర్యం అంటే మన వీర్యాన్ని అదుపులో ఉంచుకొని మన శక్తిని పెంచుకొని మనం సాధించుకోవడం. ఒక ఏది అనుకుంటామో అది బ్రహ్మచర్యం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మీనా, చిట్టీలు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అంటే ఒకసారి వాళ్ళకి మనం చెప్పేది వాళ్ళు చెప్పేది డిఫరెన్స్ ఉంటుంది. మన బంధువులకి మనం చెప్తున్నాం అనుకో, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కాదు. కొంతమంది ఇంకొకరు చెప్తున్నారు అనుకో, తొందరగా వాళ్ళకి కనెక్ట్ అవుతారు. అట్లా అందరం పోయినాం. అక్కడ పోయిన తర్వాత చూడు మా ధ్యానం అంటే ఇట్లుంటుంది అంటే, ఆ రోజు పత్రిసార్ వాళ్ళది 52వ పెళ్లి రోజు అంట మేడం. అక్కడ నాకు చూడు ఎంత అదృష్టమో అని అనిపించాం. అక్కడ అందరు వాళ్ళు కేక్ కోసి ఎంత బాగా చేసినారు. మళ్ళీ రాండి మేడం, మీరు మళ్ళీ రాండి అని అంటున్నారు. చూడండి, మనము ఎక్కడ అనేది నాకు అసలు నేను వెళ్తాను అనేది కూడా తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి అక్కడ క్లాస్ జరగడం అంటే గ్రేటే కదా. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఒక గుడికి వెళ్ళాం. అక్కడ మద్దిలేటి స్వామి అంట,
మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గరే, కానీ నేను అన్నేళ్ళున్నా నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. కానీ మొన్న ఫస్ట్ టైం మా అన్న వాళ్ళు పిలుస్తుంటే అక్కడ సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి పట్టణంలో గల శ్రీ ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చెన్నా రాంబాబు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.